వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. పేదరికం ఓ బిడ్డను అంగడి సరుకు చేసింది. కన్న తల్లే శిశువును అమ్మకానికి పెట్టింది. మరో తల్లి ఆ బిడ్డను 70,000కు కొనేసింది. ఈ శిశు విక్రయం వెనుక ఎంతో విషాదం దాగి ఉంది. ఓ తండ్రి దురాశ, మరో తల్లి కడుపుకోత, ఇంకో తల్లి ఆశ అన్నీ కలగలిపి చిన్నారిని అమ్మకి దూరం చేశాయి. ఆ అంతులేని కథ వెనుక దాగి ఉన్న వాస్తవాన్ని తెలుసుకుందాం. పేదరికం వెక్కిరించింది. కన్న బిడ్డల్ని దూరం చేసింది. మాతృ హృదయం తల్లడిల్లింది. కన్నీరు కట్టలు తెచ్చుకుంది. నవమాసాలు కనీ పెంచిన బిడ్డను ఏ తల్లైనా ఎందుకు అమ్ముకుంటుంది? ఈ తల్లి ఆ పని చేసిందంటే ఈమెకు ఎంత కష్టం వచ్చి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన నానాజీ కార్పెంటర్. ఆల్రెడీ పెళ్లైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అబద్ధమాడి మరో పెళ్లి చేసుకున్నాడు. కిల్లంపుడి మండలం గెద్దనాపల్లికి చెందిన గన్నమ్మను 2వ పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ల కిందట వారికి మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డను అమ్మితే సుఖంగా బతకొచ్చని గన్నమ్మను నమ్మించాడు. పేదరికాన్ని సాకుగా చూపి చిన్నారిని అమ్మేశాడు. 6 నెలల కిందట గన్నమ్మ మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. దుర్గాప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు. ఇటీవల నానాజీకి ఆరోగ్యం దెబ్బతింది. కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. దాంతో నానాజీ కన్ను 2వ బిడ్డపై పడింది. ఆ పిల్లాన్ని కూడా అమ్మేస్తే డబ్బులు వస్తాయని నమ్మించాడు. అందుకు తల్లి ఒప్పుకోలేదు. వినిపించుకోని నానాజీ చిన్నారిని బేరం పెట్టాడు. ఈ విషయం కాకినాడ ఏటిమొగకు చెందిన జగన్నాథం, నాగరత్నం దంపతులకు తెలిసిందే. వారికి 2 ఆడపిల్లలున్నారు. మగ పిల్లాన్ని కూడా పెంచుకోవాలనుకున్నారు. జీజీహెచ్కి వచ్చి నానాజీని సంప్రదించారు. 70,000కు బేరం కుదిరింది. ఈ నెల 26న డబ్బు చేతులు మారింది. 2వ బిడ్డ కూడా కన్నతల్లి ఒడివీడాడు. నానాజీ బలవంత పెట్టడంతో గన్నమ్మ 2వ బిడ్డను కూడా వదులుకుంది. తన పేరు ధనలక్ష్మిగా పరిచయం చేసుకుంది. స్టాంపు పేపర్లపై అదే పేరుతో సంతకం చేసింది. రెండో బిడ్డ కూడా దూరం అవడంతో ఈ తల్లి గుండె చెరువైంది. కన్నీరు కట్టలు తెంచుకుంది. చిన్నారిపై ఆశను చంపుకోలేక పోలీసులు ఆశ్రయించింది. తన బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేయగా తల్లే బిడ్డను అమ్మినట్లు జీజీహెచ్ ఆసుపత్రిలో ఓ రోగి బంధువు చెప్పాడు. తల్లిదండ్రులిద్దరిని పోలీసులు గుచ్చి ప్రశ్నించారు. అసలు విషయం బయటపెట్టారు. తనకు డబ్బు వద్దంటున్న ఈ గన్నమ్మ బిడ్డే కావాలంటూ కన్నీళ్లు పెట్టింది. నాకు బాగునివ్వడం ఇష్టం లేదు. నాకు నా బాగు నాకు కావాలి. నేను లేకపోయినా పర్వాలేదు. నా పిల్లాడిని బతుక్కుంటే నెలగలాగా నా పిల్లాడే నాకు కావాలి. నేను వద్దు, నా కొడుకు కావాలి. పోలీసులు నూకరత్నాన్ని ప్రశ్నించారు. బిడ్డ కోసం తాము ₹1,00,000 ఖర్చు చేశామని వాళ్ళు చెప్పారు. చిన్నారిని దొంగలించలేదని తల్లిదండ్రులే అమ్మారని చెప్పుకొచ్చారు. బిడ్డను అమ్మిన వాళ్లపై, కొన్న వాళ్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆల్రెడీ రెండో బాబు, మొదటి బాబు నమ్ముకుంది, రెండో బాబును కూడా అమ్మేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడ చూస్తుంది అంటే నమ్మకం లేదు. ఆ కుర్రోడు ఆ పిల్లోడి సంరక్షణ మొత్తం తప్పగా చట్ట ప్రకారం చైల్డ్ అండ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే అమ్ముతున్నారో, అమ్మటానికి ప్రయత్నించి కొనడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రులు పెంచలేని స్థితిలో ఉన్నందున చిన్నారిని పోలీసులు ఐసీడీకు తరలించారు. ప్రస్తుతానికి బాలుని తమ సంరక్షణలోనే ఉంచుకుంటామంటున్న అధికారులు భవిష్యత్తులో తల్లిదండ్రుల ఇష్టం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ బాబునైతే ప్రస్తుతానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి శిశుగృహ తీసుకెళ్తున్నాం. శిశుగృహంలో పెట్టి ఒక కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత అది చట్టరీత్యా దత్తతకు తీసుకెళ్లాలా, లేకపోతే కుటుంబ పోషణకు అప్పగించాలనే విషయాన్ని కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం దీన్ని కేసు మేము ప్రాసెస్ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, ఇలా పేదరికం తల్లిదండ్రులే కన్నబిడ్డల్ని అమ్ముకునేలా చేసింది. రెండో బిడ్డ కూడా దూరమవడంతో ఈ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. ఇది ఇవాల్టి బి అలర్ట్.